ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 27వ కీర్తన 6వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. 27వ కీర్తన 6వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. ఆయన గుడారములలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదను. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. దావీదు జీవితంలో మనం గమనించినట్లయితే ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి ఏ రీతిగా మహింపరుస్తుంటున్నాడో ఈ కీర్తన భాగంలో మొదటి నుండి మనము చూడగలము. మొదటి వచనంలో అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. ఒక భరోసాను దావీదు కలిగి ఉంటున్నాడు. ఎందుకనగా దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దావీదు దేవుని నిత్యము స్తుతించేటువంటి వ్యక్తి, నిత్యము ఆరాధించేటువంటి వ్యక్తి. అందుకే దేవుడు దావీదును అమితముగా ప్రేమించాడు, ఎంతగానో హెచ్చించాడు. తగ్గింపు స్వభావము కలిగినటువంటి దావీదుగా మనం దావీదును చూస్తూ ఉంటున్నాం. తన తగ్గింపును బట్టి దేవుడు అంతకంతకు హెచ్చిస్తూ ఉంటున్నాడు. ఇవన్నీ మరి దావీదు జీవితంలో దేవుడు నెరవేర్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మరి ఇంకొక సత్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో ఏ రీతిగా దావీదు ప్రార్థన చేస్తున్నాడో మరి 4వ వచనంలో మనం చూడగలం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. మరి దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థన చేస్తుంది. దేవుని యెహోవా ఎదుట ఒక్క వరము అడిగి తిని, ఏంటి ఆ వరము అనగా యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అన్నటువంటి వరాన్ని దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటున్నాడు. తన వ్యక్తిగత ఇష్టాల కొరకు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి అంశాలు దేవుని సన్నిధిలో ప్రస్తావిస్తలేదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో జీవించాలని, దేవుని సన్నిధిలో గడపాలని దావీదు అభిలాషగా ఉంటున్నది, అభిష్టంగా ఉంటున్నది. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అనేటువంటి వరాన్ని అడుగుతున్నాడు. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, మరి ఆయన జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎంత ప్రేమ దావీదు దేవుని పట్ల కలిగి ఉంటున్నాడు. ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. సహజంగా ఈ లోకంలో మనం గమనించినట్లయితే దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఆదివారం ఒక్కరోజు సంఘానికి వచ్చేదానికి కారణాలు వెతుకుతూ ఉంటున్నారు. అనేక మరి సమస్యలతో ఉంటున్నారు. ఆదివారము 2 గంటలు 1 గంట దేవుణ్ణి ఆరాధించేదానికి, దేవుని సన్నిధిలో గడిపేదానికి ఇష్టపడుతుండే. అయితే దావీదు అంతగా హెచ్చించినా కూడక, అంతగా ఆశీర్వదింపబడ్డా కూడక దేవుని సన్నిధిలో గడపాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఎంత దేవునిపైన ప్రేమ కలిగి ఉంటున్నాడో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఆలోచన ధోరణి ఏ రీతిగా ఉంటుంది, మనం ఏ రీతిగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాము, దేవుని సన్నిధిలో కనపడాలని మరి ఇష్టపడుతూ ఉంటున్నావా, దేవునితో సహవాసం చేయాలని ఆశపడుతూ ఉంటున్నావా? అయితే దావీదు వలె తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటలు దాన్ని నేను హెచ్చరిక చేసుకుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకు